దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కర్లు కాకుడి. ఇక్కడ దేవుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు మనతోని. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి. ఆనాడు పాత నిబంధనలో క్రైస్తవులు సున్నతి చేసుకునేవాళ్ళు. ఈనాడు యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన బాప్తిసం తీసుకోమని చెప్పాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మీరు బాప్తిసం తీసుకోమని చెప్పాడు. పాత నిబంధనలో సున్నతి ఉండేది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో బాప్తిసము ఉండేది. సున్నతి లేని వారు ఎలా ఉంటారు చెప్పండి? ముస్కర్లు వలె ఉంటారు. ముస్కర్లు మాస్క్ వేసుకొని దొంగతనం చేస్తారు చూడు, ముసుగు వేసుకొని దొంగతనం చేస్తారు చూడు, అలాంటి వ్యక్తి కలిగి, అలాంటి మనసు కలిగి ఉండేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని బాప్తిసం తీసుకోమంటే త్వరగా తీసుకోరు. ఎందుకో తెలుసా? ఇంకా మా బుద్ధులు బాలేవు, ఇంకా మా అలవాట్లు మానుకోలేము, ఇంకా మేము దేవునికి లోబడలేము, ఇంకా మాకు వయసు ఉంది, ఇంకా మాకు శరీర రకంగా కోరికలు ఉన్నవి, ఇంకా మాకు తాడు అలవాటు ఉంది అని చెప్పేసి బాప్తిసం తీసుకోమంటే కూడా తీసుకోరు. కొంతమంది బాప్తిసం తీసుకున్నా కూడా మార్పు లేదు, అదే అలవాట్లు కలిగి ఉంటారు. ప్రభు బలులో చేతులు కూడా వేయరు. ఎందుకో తెలుసా? మా అలవాట్లు బాగాలేవయ్యా, ఇంకా మేము అలాగనే ముస్కర్లు వలె ఉన్నాము, ఇంకా అన్య జాతి వలె మేము ఉన్నాము, సున్నతి లేని ప్రజల వలె మేము ఉన్నాము, బాప్తిసం లేని ప్రజల వలె మేము ఉన్నాము. కాబట్టి మేము ప్రభువులో చేతులు అయ్యాము. ఇంకా కొంతమంది మా బుద్ధే బాగాలేదులే, చర్చికి పోయే లాభంలే అని చెప్పేసి మందిరాన్ని కూడా మానుకుంటూ ఉన్నారు. అలా ఉండొద్దు క్రైస్తవుడా. ఒక్కసారి ఎలిగింపబడిన తర్వాత, ఒక్కసారి తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా ముస్కర్లు వలె నువ్వు ఉండొద్దు, ఇంకా అన్యాయస్తుడు వలె నువ్వు ఉండొద్దు, అన్యాయస్తురాలు వలె నువ్వు ఉండొద్దు. మీ హృదయము మారిపోవాలి. మీ హృదయం యథార్థముగా ఉండాలి. యథార్థవంతులంట గద్దించే సింహం వలె ఉంటారంట. వాళ్ళు దాక్కోరు, వాళ్ళు దేవునికి దూరముగా ఉండరు. ఈ వాక్యం వింటున్న దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి తీసుకొని ఇక మీదట ముస్కర్లు వలె కాకుడి. ముస్కర్లు వలె మీరు ఉండద్దు. మీ హృదయాలకు సున్నతి తీసుకోండి. ఇప్పుడైతే బాప్తిసం తీసుకోండి. ముస్కర్లు వలె ఉండొద్దు, మోసగారుల వలె ఉండొద్దు. కాబట్టి మీ హృదయం మారిపోవాలి, మీ తలంపులు మారిపోవాలి, మీ ఆలోచనలు మారిపోవాలి. దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ చెప్పిన మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మొదటి మాట, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు ఒకటి. రెండోది, సున్నతి తీసుకొని ఇక మీదట ముస్కర్లు వలె కాకుడి. ఈ రెండు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నిన్న ఒక వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని
వాక్యానుసారంగా జీవించే భాగ్యమును దయచేయండి. వాళ్ళను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళు చేస్తున్న పనులను మీరు దీవించమని, నమ్మకంగా ప్రభు మార్గంలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.